నా నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం. శ్రీకాకుళంలో మాకొక సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది అరసవిల్లిలో. అది ఎప్పుడూ అందరూ కూడా చాలా భక్తితో పూజిస్తారు. కానీ ఈరోజు రాజకీయ నేతలు ఏం చేశారంటే, ఆ సూర్యదేవుణ్ణి కూడా ప్రైవేటైజ్ చేయడానికి ట్రై చేశారు. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయం, మీకు సన్లైట్ అనేది మీ ఇంటి కప్పు మీద ఉంటుంది, అలాగే హైదరాబాద్ చుట్టుపట్ల పొలాల్లో ఉంటుంది, అన్ని చోట్ల సర్వాంతర్యామది. అక్కడే ఎక్కడైతే మీ ఇల్లు ఉందో ఇంటి కప్పు మీద ఒక సోలార్ ప్యానెల్ పెడితే అందులోంచి వచ్చే ఎలక్ట్రిసిటీ మీరు వినియోగించవచ్చు. ఆ ఎలక్ట్రిసిటీని మిగులు ఏమైనా ఉంటే మీరు ఎలక్ట్రిసిటీ డిస్కామ్కి అమ్మొచ్చు, ఆదాయం వస్తుంది మీకు. పెట్టుబడి మీద సబ్సిడీ వస్తుంది మీకు, గవర్నమెంట్ ఇవ్వాలి, నా ఉద్దేశంలో ఇవ్వాలి. ఎందుకంటే బొగ్గుని సేవ్ చేయడం, చాలా దూర ప్రాంతాల్లోంచి తీసుకొచ్చే బొగ్గును సేవ్ చేయడం, ఇక్కడ మనకు వచ్చేటువంటిది క్లీన్ ఎనర్జీ, ఇది అది మనకి సులభంగా దొరుకుతుంది. మరి ఇదే సోలారు మన సన్లైట్ గుజరాత్లో అదానీ గారి యూనిట్లో ఉన్నటువంటి సోలార్ ప్యానెల్ మీద పడుతుంది. అది మన మోడీ గారు, మన కేంద్ర ప్రభుత్వంలో పవర్ మినిస్ట్రీ అందరూ కూడా చేసినటువంటి కుట్ర. అదేంటంటే అదానీ గారి గుజరాత్లో అదానీ గారి యూనిట్లో ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ మీద ఆ సన్లైట్ పడితే ఆయన అక్కడి నుంచి ఆ సోలార్ ఎలక్ట్రిసిటీని మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మీ ఇంటికి పంపిస్తాడు. లేకపోతే హైదరాబాద్లో అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చరల్ కన్జ్యూమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పంపిస్తాడు. మరి ఆయన లాభాలు గణించాలి కదా. మన మోడీ ప్రభుత్వంలో ఇటువంటి కార్పొరేట్ సంస్థలు అందరూ చాలా పెద్ద ఎత్తున లాభాలు, మామూలు లాభాలు కాదు, పెద్ద ఎత్తున లాభాలు గణించాలి. అందుకని గవర్నమెంట్ ఏం చేశారంటే అదానీ గారికి ఆ గుజరాత్ ప్లాంట్ మీద 800 కోట్ల రూపాయలు సబ్సిడీ అంటే ఏమిటి, ట్యాక్స్ పేయర్ మన జేబుల్లోంచి ఇచ్చినటువంటి డబ్బు ఆయనకు ఉదారంగా ఇచ్చారు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని. మరి అక్కడి నుంచి ఆ ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు అక్కడ ప్లాంట్ మాత్రం 15% కెపాసిటీయే యూటిలైజ్ చేయగలదు. ఎందుకంటే సన్లైట్ ఇంటర్మీడియట్ ఎనర్జీ అది, అందువల్ల పూర్తిగా అది 24 గంటలు పనిచేసేది కాదు అది. సో అదంతా ఏంటవుతుందంటే దానికి ట్రాన్స్మిషన్ లైన్ కావాలి, డిస్ట్రిబ్యూషన్ లైన్ కావాలి మీ ఇంటి వరకును. మరి దాని మీద పెట్టుబడులు, ఆ లైన్లో 15% 16% వ్యర్థం అవుతుంది. ఎందుకంటే టెక్నికల్ లాస్, అది అంత దూరం వచ్చేసరికి కొంత ఎనర్జీ అది వేస్ట్ అవుతుంది. అంటే మీ దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ చాలా అధికమైనటువంటి ధరలో ఉంటుంది అనమాట. ఇదంతా ఎందుకు? ఇది అదానీ గారికి లాభాలు రావడానికి, అదే ఉద్దేశం. అంటే ఏమిటి, నిజంగా మనకి ఈ పాలసీలో సోలార్ ఎనర్జీలో చేయాలంటే వికేంద్రీకరణ, అంటే మీ ఇంటి దగ్గర ప్యానెల్, అయితే పొలాల్లో సోలార్ ఇరిగేషన్ పంప్ సెట్ అక్కడ ప్యానెల్ పెట్టడం బెటర్ అని మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ మన భారతదేశంలో విధానం ఏంటంటే, ఇది ఒక్క మోడీ గారే కాదు, అంతకుముందు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్, అసలు మన మన్మోహన్ సింగ్ గారు పూర్తిగా ప్రైవేటైజేషన్ అంతా మొదలుపెట్టినప్పుడు స్టార్ట్ అయింది అంతా. సో ఇప్పుడు అంతా ప్రైవేట్ సంస్థలకి ఇవ్వాలి. మరి ప్రైవేట్ సంస్థలకి ఇస్తే దాంట్లో ఏమైనా మనకి ఏమైనా కొంత కిడుతుందా అంటే అక్కడ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు అదానీ గారు ఈ సోలార్ ప్లాంట్ గుజరాత్లో పెట్టారు, 25 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందం. ఇప్పటి ఉన్నటువంటి టెక్నాలజీ ఆయన ఎప్పుడు పెట్టాడో ఆ టెక్నాలజీలో ఎఫిషియన్సీ కన్నా ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. అంటే మన ఆ ఇంప్రూవ్మెంట్ అయినటువంటి ఎఫిషియన్సీ ఆ ప్లాంట్లో రాదు. అది అంటే మనం 25 ఏళ్ళుగా ఈ లో ఎఫిషియన్సీ మనం కమిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ ప్రభుత్వాల తాలూకు ప్రమేయం వల్ల. సో దానివల్ల ఏంటవుతుందంటే ఎటువంటి లాభం లేదు. ఇదే మీకు సోలార్ ప్యానెల్ మీ ఇంటి మీద ఉంటే ఏదో 3-4 సంవత్సరాలకు కూడా దాన్ని రిప్లేస్ చేయవచ్చు. అది చాలా సులభం అది, ఎందుకంటే రిస్క్ ఎన్నో ప్యానెల్స్ ఉంటాయి, దాంట్లో మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి విధానాన్ని పాల్గొన్నారు. ఇప్పుడు దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ఈ క్లైమేట్ మీటింగ్స్లో ఆయన పాల్గొంటాడు. పాల్గొని అక్కడ ఆయన చాలా గంభీరంగా మైక్ తీసుకొని
అక్కడ ఉన్నటువంటి ప్రపంచ లీడర్లు ఎవరు కూడా ఇటువంటి కమిట్మెంట్స్ ఇవ్వలేరు. కానీ ఈయన మాత్రం ఇస్తాడు. ఆయన ఏమంటాడంటే, నేను 500,000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ మన భారతదేశంలో పెట్టేస్తాం అనగానే అందరూ చప్పట్లు కొడతారు. ఎంత గ్రేట్ లీడరు, ఆయన విశ్వ గురు, ఏమి లీడరు అది అనగానే ఆయన చాలా ఛాతీ పెరిగిపోతుంది సైజు. ఇంటికి మళ్ళీ ఢిల్లీ వస్తాడు. వచ్చి 500,000 మెగావాట్లు అదానీలు, అంబానీలు, విదేశీ కంపెనీలు కేంద్రీకృతమైనటువంటి సోలార్ ప్లాంట్లకు మాత్రమే. ఆయన ఏదో సోలార్ డిసెంట్రలైజేషన్ ఏదో స్కీమ్ ఉంది, కానీ అది కంటి తుడిపే కానీ ఇంకేమీ లేదు అది. సో ఇక్కడికి వచ్చి ఈ ప్లాంట్లన్నీ అక్కడికి ఇస్తారు. ఇది ఒక మోడీ గారి కాదు, అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా చేశారు. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, అంతకు ముందు గవర్నమెంట్స్ 23 దీర్ఘకాలిక ఒప్పందాలు డైరెక్ట్గా ఈ సోలార్ కార్పొరేట్ సంస్థలతో చేశారు. అవన్నీ కూడా దర్యాప్తు అవ్వాలి నిజంగా, నా ఉద్దేశం లాంటి. సో ఇప్పుడు ఈ సూత్రధారుడు, దీనికి అంతటి సూత్రధారుడు ఇప్పుడు ప్రస్తుతం మరి అదానీ గారికి చాలా ఆప్తుడు ఆయన మోడీ గారు ఈ 500,000 మెగావాట్లు ఆయన కమిట్ చేసేసాడు. చేసిన తర్వాత మరి ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, తోలుబొమ్మలు, కేంద్ర ప్రభుత్వంలో తోలుబొమ్మలు, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మిగిలిన మినిస్ట్రీలు అందరూ, ఫైనాన్స్ మినిస్ట్రీ అందరూ ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా దాంట్లో పాత్ర వహించారు. దాంట్లో ఏంటంటే ఎలక్ట్రిసిటీ చట్టం 2003లో వచ్చింది, కొత్త చట్టం. ఆ చట్టంలో 11వ సెక్షన్ కింద ఉన్నది ఏంటంటే క్లియర్గా, ఈ కేంద్ర ప్రభుత్వం వారి జనరేషన్ కంపెనీకి డైరెక్టివ్ ఇవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వారి జనరేషన్ కంపెనీస్కి డైరెక్టివ్ ఇవ్వచ్చు, ఇంతే. కానీ అక్కడ మాత్రం వాళ్ళు ఏం చేశారంటే ఆ సెక్షన్ 11 కింద ఈ స్టేట్ జనరేటింగ్ కంపెనీస్, స్టేట్ ట్రాన్స్కోస్, డిస్కామ్స్ని డైరెక్ట్ చేశారు. మీరు ఎంత రెన్యూవబుల్ ఎనర్జీ వస్తే, ఈ సోలార్ ఎనర్జీ వస్తే అంతా మీరు కొనాలి, షరతు. వాళ్ళు ఏం చేశారు, ముందు 10% అన్నారు, తర్వాత ఇప్పుడు 2030 కల్లా 45% అయిపోతుంది అది కొనాలి. అంటే మీకు కావలసినటువంటి ఎలక్ట్రిసిటీలో 45% మీరు ఇక్కడి నుంచే తీసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ సోలార్ పవర్ ఈ కార్పొరేట్ సంస్థ మీరు కొనాలి. మీకు చీప్గా ఇంకేమన్నా ఉన్నా కూడా తీసుకోవడానికి వీల్లేదు. అంటే ఇంకా మరి ఇక్కడ వినియోగదారుల మీద, ఎవరి మీద వాళ్ళకి ఎటువంటి కన్సిడరేషన్ లేకుండా చాలా క్రూరత్వంతో చేసినటువంటి పని ఇది. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ నిర్వాహకం ఇది. మరి ఇప్పుడు ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్ చెప్పగానే ఇక్కడ దానికి ఒక ముకోట, ఒక పబ్లిక్ సెక్టర్ సంస్థని కేంద్ర ప్రభుత్వం స్థాపించింది ఇటువంటి డీల్స్ అన్నిటి చేయడానికి. దాన్ని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ అంటారు. దాని పని ఏంటంటే ఈ అదానీ లాంటి, ఈ గుజరాత్ కంపెనీ లాంటి వాటి దగ్గర నుంచి చాలా అధికమైనటువంటి ధరతో ఉన్నటువంటి కూడినటువంటి ఆ ఎలక్ట్రిసిటీని కొని అది డిస్కామ్లకి అమ్మడం, వాళ్ళ మీద రుద్దడం, అది ఆ సెకీ తాలూకు ఇదన్నమాట. ఇప్పుడు సెకీ అనేది సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అంటే రాజ్యాంగంలో 12వ ఆర్టికల్లో అది గవర్నమెంట్ తాలూకు ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే అటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఇలాగ మిస్యూజ్ చేసి కార్పొరేట్ సంస్థలకి లాభాలు, వినియోగదారులకి నష్టాలు కలిగించే సంస్థగా మన కేంద్ర ప్రభుత్వం దాన్ని మార్పు చేసింది అనమాట. సో ఈ సెకీ రంగంలో దిగ్గానే ఏమైందంటే వాళ్ళు ఈ అదాని దగ్గర కొని ఈ డిస్కాముల దగ్గర మీరు కొనమన్నారు. డిస్కాములందరినీ అది కొని 25 ఏళ్ళు మీకు దీర్ఘకాలిక ఒప్పందం మీరు చేసుకోవాలి అని ఫోర్స్ చేశారు. మరి ఈ డిస్కాములకి ఎలాగా కొనాలి కదా, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ డైరెక్టివ్ ఇచ్చారు కదా, అందువల్ల వాళ్ళకి ఇంకేమీ ఆల్టర్నేటివ్ లేదు. సో అప్పుడు ఏం చేశారంటే అందులో రంగంలో అదానీ గారు స్వయంగా దిగారు. ఆయన ఇప్పుడు ఈ అదానీ దీంట్లో ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి. అందులో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఎందుకంటే ఈ అపోజిషన్, ఈ మోడీ భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా అపోజిషన్ ముఖ్యమంత్రులతో లచ్చగొడతారు, మాకు సంబంధం లేదు, వాళ్ళని పరీక్ష చేయాలని. మరి జేఎండ్కే అనేది వాళ్ళ గవర్నమెంటే కదా, లెఫ్టినెంట్ గవర్నరే కదా, అయినా కూడా దాని గురించి మాట్లాడలేదు. రెండోది ఏమన్నారంటే, ఇది దానికి వస్తారు మళ్ళీ, రెండో విషయం మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ సెకీ ఎప్పుడైతే మీకు డిస్కామ్ని మీరు ఫోర్స్ చేశారో అప్పుడు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈ అమెరికాలో ఉన్నటువంటి కోర్టు జడ్జిమెంట్ ప్రకారం అందులో ఏమన్నారంటే, అదానీ గారు స్వయంగా ముఖ్యమంత్రిని మీట్ అయ్యారు, లంచాలు ఆఫర్ చేశారు, మెగావాట్కి ఇన్ని కోట్లని లంచం, మెగావాట్కి చూడండి, మనకి 7,000 మెగావాట్లు, ఆ 7,000 మెగావాట్లు మెగావాట్కి ఇంత లంచాలకు కూడా మంచి స్టాండర్డ్స్ పెట్టి చేశారు.
చేయగానే అప్పుడు ఆయన మన అప్పటి ఎనర్జీ సెక్రటరీ గారు పవర్ మినిస్టర్ గారికి టెలిఫోన్ చేసి నైట్, అయ్యా మీ దీని సంతకం చేయలేదు, క్యాబినెట్కి వెళ్ళాలంటే ఆయన అన్నాడు. తర్వాత మొన్నే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అన్నాడు, నాకేం తెలియదు, నేను సంతకం పెట్టాను. మరి ఆయనకు కూడా బాధ్యత ఉంది కదా, ఆయన ఎనర్జీ సెక్రటరీకి ఉంది. నేను అనుకోవడం ఫైనాన్స్ సెక్రటరీ కొద్దిగా అభ్యంతరాలు తెలిపినా కూడా ఆయన ఓవర్ రూల్ చేశారు. చేసి మొత్తం మీద క్యాబినెట్లో పెట్టేసి అది డిస్కామ్లు అందరికీ ఇష్యూ చేశారు ఆర్డర్. చేయగానే డిస్కామ్స్కి ఇంకేమీ ఆల్టర్నేట్ లేదు, ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు చేసి మన మీద, మీ మీద, నా మీద, అందరి మీద కూడా ఈ భారాన్ని మన తల మీద రుద్దారు. ఇప్పుడు దీంట్లో చాలా గమ్మత్ ఏంటంటే, ఇది ముఖ్యమంత్రి గారి రోల్. ఇది ఇందులో మిగిలిన వాళ్ళ రోల్ కూడా ఉంది. అదేంటంటే, ఒకటి, ఇప్పుడు ఒక రాష్ట్రం అంతర్రాష్ట్ర సేల్స్, ఎలక్ట్రిసిటీ సేల్స్లో ఒక రెగ్యులేటరీ సంస్థ ఉంది కేంద్ర ప్రభుత్వంలో, అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. చాలా కోయిన్సిడెన్స్ ఏంటంటే, అది ఆ బిల్లు నేను మినిస్ట్రీ ఆఫ్ పవర్లో సెక్రటరీగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అది నేను తీసుకొచ్చాను. అది తీసుకొచ్చి దాని ఉద్దేశం ఏంటంటే, వినియోగదారుల తాలూకు వాళ్ళ ప్రయోజనాలని పరిరక్షించడం అంతే. కానీ వాళ్ళు ఏమి ఏదో ఒక అబ్జెక్షన్ రేస్ చేశారు, వాళ్ళు ఏమి చేయలేదు, దాని మీద వాళ్ళు ఏమీ ఇంటర్ఫియర్ అవ్వలేదు. మరి రాష్ట్రంలో అమ్మినప్పుడు రాష్ట్రంలో రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు వినియోగదారుల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ మన రాష్ట్ర కమిషన్లో చాలామంది యాక్టివిస్టులు వాళ్ళ ముందు పిటిషన్ పెట్టారు 2021లో. ఈ అదానీ చాలా కాస్ట్లీ అండి, ఇది ఒప్పుకోకూడదని. అయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఇది సిటీ సంస్థ ఉంది, పబ్లిక్ సెక్టర్ సంస్థ, అందువల్ల మేము దాన్ని రెగ్యులరైజ్ చేసేస్తున్నాం, వాళ్ళు సంతకం పెట్టేశారు. సో ఇన్ని విధాలుగా, ఎన్నో విధాలుగా ఇది ఇలాగా అన్ని సంస్థలు కూడా, కేంద్ర సంస్థలు, రాష్ట్ర సంస్థలు అందరూ కూడా అదానీ గారికి దాసోహం అనడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఈ అదానీ గారి మీద అసలు ఎలాగొచ్చింది అసలు ఈ జడ్జిమెంట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్. అది ఈ అదానీ గారును ఎజూర్ కంపెనీ, అది అమెరికన్ కంపెనీ, అది ఈ ఇద్దరు కలిసి ఇందులో కుంభకోణంలో ఉన్నారు. వాళ్ళు అమెరికాలో అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి లోన్స్ రేస్ చేశారు. చేసినప్పుడు అక్కడ మన సెబీ లాగా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అని ఒక సంస్థ ఉంది, చాలా గట్టిగా ఉంటుంది ఆ సంస్థ. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ తాలూకు రైట్స్, వాళ్ళ హక్కులన్నీ వాళ్ళు పరిరక్షిస్తారు. మన సెబీలా కాదు, వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఇటువంటి ఒక రూమర్ వచ్చిందో వాళ్ళ చెవికి, ఎందుకంటే అమెరికాలో ఇవన్నీ సర్వైలెన్స్ ఉంటుంది పూర్తిగా, మిగిలిన దేశాల్లో ఏమవుతుంది, వాళ్ళ FBI, CIA అందరూ కూడా ఈ టెలిఫోన్ కాన్వర్సేషన్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి FBI, మన CBIకి కౌంటర్ పార్టీ FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చి వాళ్ళ చేత డీటెయిల్డ్గా ఈ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి అక్కడ న్యూయార్క్లో ఒక కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేశారు కేసు. అక్కడ కూడా జస్టిస్ అనేది చాలా క్విక్గా వచ్చేస్తుంది, మన కోర్టులో కాకుండా. సో అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఆ US కోర్టు ఈ జడ్జిమెంట్లో చెప్పారు, ఈ లంచగొడితనం, అదానీ గారు చీఫ్ మినిస్టర్ ఎన్ని మాటలు మీట్ అయ్యారు, ఇవన్నీ కూడా. వాళ్ళు ఏం చేశారు, ఆ కోర్టులో ఎవిడెన్స్ ఆంధ్రప్రదేశ్దే ఉంది, మిగిలిన కూడా వస్తాయి, బయటకు తప్పకుండా వస్తాయి. నా ఉద్దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో, JNKలో అన్ని చోట్ల కూడా ఇటువంటి కుంభకోణాలు అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే నేను చెప్పింది మన రాష్ట్రమే కాదు కదా, అక్కడ కూడా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇవ్వడం డైరెక్టివ్, అక్కడ మళ్ళీ CERC ఒప్పుకోవడం, అక్కడ సంస్థల్ని పూర్తిగా కాంప్రమైజ్ చేయడం, ఇవన్నీ జరిగి ఉంటాయి, తప్పకుండా ఉంటాయి, అవన్నీ బయటకు వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇన్వెస్టర్స్ని సేవ్ చేయడం కోసం ఈ కేసు వచ్చింది. దీని మీద కొంతమంది మోడీ భక్తులు వాళ్ళు ఏమన్నారంటే, చూడండి ఇది ఫారిన్ కరప్షన్ యాక్ట్ అని అమెరికాలో ఉంది, దాని కింద అదానీ గారి మీద వాళ్ళు ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు, అది మన సార్వభౌమత్వానికి వ్యతిరేకం. ఎంత చూడండి నేషనలిజం అంతాను, మనకి అంతా ఇప్పుడు సూపర్ నేషనలిజం. ఎవరన్నా మన దేశంలో కరప్షన్ ఉందంటే అది తప్పు, పనికిరాదు. అది మేము లంచం తీసుకోవడం మా రైట్, మా హక్కు. అది అటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఈరోజు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, నేను చెప్పాను చూడండి, ఆయన ఈ దర్యాప్తు గురించి ఒక సంవత్సరం కిందట అమెరికా న్యూస్ పేపర్లో, ఇండియన్ న్యూస్ పేపర్లో ఇలాగ దర్యాప్తు అవుతోంది అని వచ్చింది. అవగానే అప్పుడు అదానీ గారు ఏం లేదన్నారు. మరి సెబీ ఏం చేస్తోంది, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా బొంబాయిలో ఆవిడ మాధవి బూచ్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, అదానీ గారితో లింక్స్ ఉన్నాయని. దాని మీద ఎక్కడ కూడా ప్రభుత్వం మాట్లాడలేదు. మరి CBI ఏం చేస్తుంది, మరి అక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే
ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అపోజిషన్ లీడర్ల మీద పడ్డవే కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్, వాళ్ళంతా అపోజిషన్ లీడర్ మీద పడతా, టైం లేదు వాళ్ళకి, వాడికి ఇటువంటి దర్యాప్తులకు వాళ్ళకి టైం లేదు. సో వీళ్ళు ఏం చేశారు, ఈ సావరెనిటీ ఏమిటి, నేను అన్నాను ఇదేమిటయ్యా సావరెనిటీ ఏమిటి, అసలు మన సావరెనిటీ మనమే భంగపరుస్తున్నాం, ఇంకోటి అండమేంటి, మనం చేయవలసినటువంటి పని వాళ్ళు చేశారు వాళ్ళ ఇన్వెస్టర్స్ కోసం. మరి మన ఇన్వెస్టర్స్ లేరా, మన ట్యాక్స్ పేయర్స్ లేరా? ఇప్పుడు మీరు చూస్తే నేను చెప్పాను కదా, అదాని గారికి 800 కోట్ల రూపాయలు సబ్సిడీ ట్యాక్స్ పేయర్ బడ్జెట్లోంచి ఇచ్చారు. అలాగే ఎజూర్ కంపెనీ అమెరికాకి ఈ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మేము సోలార్ ఎనర్జీ ఇస్తా ఉన్నప్పుడు ఆయనకు కూడా ఒక 186 కోట్లు ఆయనకి సబ్సిడీ ఇచ్చారు, ఏదో పేరు పెట్టి. అంటే 1000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్ డబ్బంతా వాళ్ళ జేబులో పడింది. ఎందుకు? వాళ్ళు లాభాలు గణించడానికి, మన వినియోగదారుల మీద, మీరు నేను అందరి మీద మనకి నష్టాలు కలగడానికి. ఇది అదానీ తాలూకు, ఈ సాగా తాలూకు ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఇప్పుడు దీంట్లో 2-3 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా నేనేం రాసి, నా ఉద్దేశం, నేను చెప్పింది ఒక వీడియోలో కూడా చెప్పాను, సీతారామన్ గారికి చెప్పాను. మరి ఆవిడ మాధవి బొచ్చు మీద వచ్చినప్పుడు, కంప్లైంట్స్ వచ్చినప్పుడు దీని మీద ఎక్కడ దిక్కులేదు. అదానీ గారి మీద ముందు చాలా అభియోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన పవర్ ఎక్విప్మెంట్ మీద ఓవర్ ఇన్వాయిస్ చేశాడు, మనీ లాండరింగ్. అలాగే ఆయన కోలు మీద ఓవర్ ఇన్వాయిసింగ్ చేశాడు, అది కూడా ఇదే. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇదే సెక్షన్ 11 ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 కిందట మినిస్ట్రీ ఆఫ్ పవర్ చాలా అగ్రెసివ్గా మరి మోడీ గారి పూర్తి విధానాలని అమలు చేయాలి కదా. వాళ్ళు ఏం చేశారు, మన భారతదేశంలో ఒక బొగ్గు షార్టేజ్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఆర్టిఫిషియల్గా చేసి. ఇంకా మరి బొగ్గు షార్టేజ్ ఉన్నప్పుడు మీరు కొనాలి. సో వాళ్ళు ఒక డైరెక్టివ్ ఇచ్చారు, మీరు తప్పకుండా మీ గ్యాప్ ఫిలప్ చేయడానికి ఓన్లీ ఇంపోర్టెడ్ కోల్ని మీరు దిగుమతి చేసుకోవాలి అని అందరికీ ఒక డైరెక్షన్ ఇదే. సో అప్పుడు ఏం చేశారు, మన స్టేట్స్ అందరూ కూడా తీసుకోవాలి. దానికి అదానీ గారి కోల్ మైన్ ఇండోనేషియాలో ఉంది, మిగిలిన మన కార్పొరేట్ సంస్థల కోల్ మైన్స్ ఇండోనేషియాలో. వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ధరలు కోట్ చేశారు. నేను చూశాను, అవి కళ్ళు తిరుగుతాయి ఆ ధరలు. అవన్నీ మళ్ళీ మన స్టేట్ మీద, మన వినియోగదారుల మీద పడేది. ఎందుకంటే ఆ కోల్ యూజ్ చేస్తే వచ్చే ఎలక్ట్రిసిటీ చాలా అధిక ధరలో ఉంటుంది అనమాట. సో అదొక కొత్త ఇదనమాట. మరి దాని మీద కూడా ఎంక్వైరీ లేదు. ఇప్పుడు అదానీ గారి మీద ఎన్నో ఎంక్వైరీస్ ఇప్పుడు సెబీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 2016-17లో స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు దానికి ఏమీ ముక్తి లేదు. అందులో ఒక కేసు హిండెన్బర్గ్ వాళ్ళు చేసిన దాంట్లో వచ్చింది, సుప్రీంకోర్టు సెబీఏ చేస్తుందని ఆయన. అసలు సుప్రీంకోర్టు ఇటువంటి విషయాలు ఎక్కడెక్కడ జోక్యం కలుగు చేయడం నేను చూడలేదు, జోక్యం చేసుకోవడం ఎక్కడ చూడలేదు. ఇన్ని విధాలుగా మన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పూర్తిగా ట్యాక్స్ పేయర్స్ని, ఇన్వెస్టర్స్ని, కన్స్యూమర్స్ని పూర్తిగా గాలికి వదిలేసి చేసినటువంటి సిచ్యువేషన్. ఇందులో మరి ఎందుకు అవుతుంది ఇటువంటివన్నీ? ముఖ్యంగా ఏంటవుతుందంటే, ఈ పొలిటికల్ పార్టీస్ 5 ఏళ్ళకు మాట డెమోక్రసీ, ఎలక్షన్స్, ఓట్లు కొనడం, అది సాధ్యం కాకపోతే ఎమ్మెల్యేలను కొనడం, అది సాధ్యం కాకపోతే పార్టీలని స్ప్లిట్ చేయడం, ఇవన్నీ చేసి మొత్తం మీద డెమోక్రసీలో వాళ్ళు అధికారానికి 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళలో వాళ్ళు చేసేది ఏంటి, ఈ డబ్బులంతా వాళ్ళు ఎలక్షనీరింగ్కి ఆ కార్పొరేట్ సంస్థలు ఇస్తారు. ఇది మామూలు 1000 కోట్లలో ఉంటుంది ఎలక్షనీరింగ్. ఇప్పుడు అంతా హెలికాప్టర్లు, అంతా 5 స్టార్ ఎలక్షనీరింగ్ అంతా. మా చిన్నతనంలో పాపం చాలా సింపుల్గా ఉండేది, ఏదో చిన్న ప్యాంప్లెట్ వేసి ఇచ్చేవారు, ఇంకేం లేదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏమైందంటే, ఈ మిగిలిన 5 ఏళ్ళు కూడా కార్పొరేట్ సంస్థలు ఏది చెప్తే మన మోడీ గారి ప్రభుత్వం అదే చేస్తుంది. ఉదాహరణకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ మాకు బాగులేదు, ఫారెస్ట్ పోతే పోని, అది డైల్యూట్ చేయాలి. ఇమ్మీడియట్గా మోడీ గారు డైల్యూట్ చేశారు. దాన్ని ఎవరో ఒక రాజ్యాంగంలో ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ చైర్మన్ గారు అపోజ్ చేస్తే ఆయన పిలిచి రిజైన్ చేయమన్నారు. అలాగే ఈ మినరల్స్ లెజిస్లేషన్ వాళ్ళు అన్నారు, మాకు ఓపెన్గా మాకు కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా మాకు లైసెన్స్లు ఇవ్వాలి, మార్చేసాడు ఆ చట్టాన్ని. అంటే వాళ్ళు ఏది అడిగితే అదే అనమాట. ఇప్పుడు నేను 2013లో అక్కడ నేను ఈ బీజేపీ కాంగ్రెస్ ఈ విదేశీ విరాళాలు కంపెనీల నుంచి డబ్బులు తీసుకున్నారని నేను ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాను. వేస్తే 2014 ఫిబ్రవరి కల్లా మాకు జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, కరెక్టేనో ఈ బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని కూడా ప్రాసిక్యూట్ చేయాలి 6 నెలలు చేస్తే. నేను ఎన్ని మాటలు ట్రై చేసినా వాళ్ళు సమాచార హక్కు చట్టం దరఖాస్తు పెట్టినా కూడా వాళ్ళు జవాబులు లేవు. వాళ్ళిద్దరూ సుప్రీంకోర్టుకు వెళ్తే మేము వాదించాం, 2016లో విన్ చేసాం.
వాళ్ళు కూడా అక్కడ కరెక్టేనో దాన్ని ప్రాసిక్యూట్ చేయాలని ఒక చట్టం. ఆ చట్టం ఏంటంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1976. 2010లో కొద్దిగా మార్పు వచ్చింది. దాన్ని నేను అనుకున్నాను బాగుంది, మంచి జడ్జిమెంట్ అనుకుంటే మన మోడీ గారు, జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు చాలా పెక్యులర్గా లోపాయికారిగా ఒక బిల్లు తీసుకొచ్చి ఆ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని 1976 నుంచి సవరించారు. ఇదేమిటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్తే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇలా చేయడం కరెక్టా? దాని మీద నేను ఛాలెంజ్ చేశాను సుప్రీంకోర్టులో. ఆ కేసు ఇంకా వచ్చినట్లేదు మీదకి. ఈ మధ్యలో ఏం చేశారు, ఇంత డబ్బు కావాలి కదా, బాగా మాకు గ్రీడ్, దురాశ. సో దానికి ఏం చేశారంటే కంపెనీ చట్టంలో 7.5% ప్రాఫిట్స్ కంపెనీలు ఇవ్వచ్చు ముందు ఉంది ఒకటి, అది సర్డెన్ ఇచ్చేశారు. అంటే కంపెనీలు వాడు ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. అది కూడా సాటిస్ఫై అవ్వలేదు. ఈ మోడీ గవర్నమెంట్కి చాలా డబ్బులు కావాలి, మరి ఎమ్మెల్యేలు కొనడానికి వాటికి డబ్బులు కావాలి. సో దానికి ఏం చేశారు, ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అని పెట్టి దాంట్లో ఇచ్చేవాడి పేరు తీసుకునేవాడి పేరు వాడికి తెలియకూడదు, ప్రజలకు తెలియకూడదు. 19వ ఆర్టికల్ రాజ్యాంగంలో అందరికీ మనకి తెలిసే హక్కు ఉంది. అది అయినా కూడా దాన్ని ఎక్కడ కేర్ చేయకుండా చేశారు. చేయగానే దాని సుప్రీంకోర్టులో అది ఇల్లీగల్ అని తేలింది ఫైనల్గా. కానీ ఆ సుప్రీంకోర్టు ఏం చేశారు, ఆ ఇల్లీగల్ అని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 6,000 కోట్ల రూపాయలు బీజేపీ దగ్గర ఉన్నాయి. నేను రాశాను, ఇదేమిటండి ఈ 6,000 కోట్లు కూడా టెయింటెడ్ మనీ, అది కరప్షన్, అది ఎలక్ట్రల్ బాండ్స్లో ఈడీని సిబిఐని పంపించి కలెక్ట్ చేసిన డబ్బు ఇది. అది తీసుకోవాలంటే దాని మీద ఎక్కడా కూడా లేదు. దాని మీద దర్యాప్తు చేయమని ఒక పిటిషన్ పడితే అది కూడా కొట్టేశారు సుప్రీంకోర్టు. సో ఇది మొత్తం మీద ఏమైందంటే ఇక్కడ తను ఎలక్ట్రల్ బాండ్స్, ఈ పొలిటికల్ కరప్షను, ఈ ప్రభుత్వాల దీంట్లో ఇప్పుడు ఎలా అంత కంప్లీట్గా మనకు అసలు ఒక ప్రజాస్వామ్యం ఉందా? భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా? 5 ఏళ్ల కాబట్టి ఎలక్షన్స్ అవుతాయి. ఎలక్షన్ కమిషన్ మీకు తెలుసు కదా వాళ్ళ పరిస్థితి. ఎన్ని మాటలు రాసినా కూడా వాళ్ళు జాబులు ఇవ్వరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. మరి మోడీ గారికి మరి ఏమి కావలిస్తే వాళ్ళు చేసే పరిస్థితి ఏర్పడింది. సో అటువంటి పరిస్థితిలో మన ప్రజాస్వామ్యం ఈరోజు ఉందా? ప్రజాస్వామ్యం కాదు, ఇది కార్పొరేటాక్రసీ. ఇది కార్పొరేట్ సంస్థలు ఏది చెప్తే చేసే ప్రభుత్వాలు. ఇందులో ప్రజాస్వామ్యం అనేది చాలా తక్కువ ఉంది, ఏమీ లేదు. ఒక్క మాట 5 ఏళ్ళకి ఒక మాట మనం ఓటు వేస్తాం, అది కూడా వాళ్ళు తీసుకునే విధానం వేరు వీళ్ళంతా. సో ఇన్ని విధాలుగా ఉన్నటువంటి దీంట్లో మనం ఈ అదానీ విషయంలో 2-3 విషయాలు ఏంటంటే, ఒకటి అదానీ గారి కరప్షన్ వల్ల, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రమేయం వల్ల, రాష్ట్రం ప్రభుత్వం కరప్షన్ వల్ల దెబ్బతిన్నది వినియోగదారులు, ప్రజలు, ట్యాక్స్ పేయర్స్. దిస్ ఫస్ట్ థింగ్, చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పింది ఏంటంటే, ఇది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే మాధవి బుచ్ గారి టైంలో వాళ్ళు ఏం చేయలేదు, అదానీ ఎంక్వైరీ మీద చేయలేదు, ఏమీ చేయలేదు. కనుక దీని మీద ఇండిపెండెంట్గా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి. అది వీళ్ళు పెడతారా, పెట్టరు వాళ్ళు. సో ఇక్కడ మనం అందరం ప్రజల్లో ఒక డిబేట్ రావాలి. మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, ఇండిపెండెంట్ ఎంక్వైరీ కావాలి. అందులో సిబిఐ, ఈడీ అందరూ పనిచేయాలి, వాళ్ళు ఈ జ్యుడిషియల్ ఓవర్ సైట్లో పనిచేయాలి. అది మా డిమాండ్ అనమాట. సో నేను అనుకోవడం అదానీది ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇది ఈ మన ఆంధ్రప్రదేశ్లోనే అయిందని కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. అదానీ గారు మిగిలిన కుంభకోణాలు ఉన్నాయి, అన్నీ కూడా చేపట్టి అందులో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ రోలు, అందులో మినిస్ట్రీ ఆఫ్ పవర్ రోలు, ఈ సిఈఆర్సి, ఎస్ఈఆర్సి రెగ్యులేటరీ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం రోలు, ఇవన్నీ కూడా అందులో సెబీ రోలు, ఇవన్నీ కూడా పెట్టి పాత్రలు వాళ్ళ మీద ఫిక్స్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి. ఇది ప్రజలలో ఒక ఉద్యమంలాగా వస్తే కానీ ఇటువంటి జ్యుడిషియల్ కమిషన్ రాదు. సో మరి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ కూడా చర్చించి, చర్చ చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో చర్చ. ఆ చర్చ వచ్చినప్పుడే మనం ఇవి సాధించగలం. థ్యాంక్ యూ.